पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। The law of repulse గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దాని యొక్క ఫర్దర్ పాయింట్స్ మనం చెప్పుకున్నాం. It is a demonstration of first ray quality. అది కూడా పాయింట్ చెప్పుకున్నాం. This is well pictured for us in the ancient symbol of the angel with the flaming sword who stands before the gate of paradise to turn away those who seek the fancied security of that shelter and condition. This angel acts in love and has so acted down the ages for that state of realization which we call paradise is a place of essential danger for all, save those who have earned the right to sojourn there. The angel protects the unreality aspirant. మెయిన్గా ఏంటంటే లా ఆఫ్ రిపల్స్ అంటుంటది మనలో ది టేక్ బ్యాక్ స్టెప్ అంటుంటది తీసుకోవడానికి ఒక దేవతగా దీన్ని ఒక పిక్చరైజ్ చేస్తారు. అంటే సృష్టి అంటుంటే దానిలో నుంచి వీడు వెనుతిరగడానికి కావాల్సినటువంటి విధంగా అక్కడ ఒక ఇది చేస్తారు. ఆవిడ అమ్మవారి చేతిలో కత్తి అనేటువంటిది ఉంటుంది. ఈ కత్తి అనేటువంటిది ఏంటిటా వీడిని సూచించేటువంటిది అంటే లైట్. కత్తి అంటే లైట్ అన్నమాట కూడా. ది స్వార్డ్ ఇండికేట్స్ ది లైట్ ఆస్పెక్ట్. సో వీడికి వెలుగు అనేటువంటిది వీడికి దారి చూపించేటువంటి విధంగా ఉంటుంది. సో వీడు బతికున్నటువంటి ప్రపంచంలో వీడు జీవించుతున్నప్పుడు వీడు అటువైపు కాకుండా వెనుతిరిగేటట్టుగా వెలుగు అనేటువంటి వైపుగా తిరిగేటట్టుగా ఆ దారి చూపించేటువంటి విధంగా కత్తి అనేటువంటి దాన్ని అక్కడ సూచిస్తారు. అంటే ద ఏంజల్ స్టాండ్స్ అట్ ది డోర్ అని అన్నారు. అంటే ఈ భౌతికమైన ప్రపంచంలో ఆ సేఫ్ గార్డ్ అనేటువంటి చేస్తుంటారు ఆ దేవత. ఏంటి ఆ దేవత అంటే వీడు భౌతికమైన ప్రపంచంలో వస్తువుల విషయాల్లో ఇరుక్కుపోకుండా వీడు వెనుతిరగడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టేటువంటి ఆవిడ. షీ యాక్ట్స్ విత్ లవ్ అని అన్నారు. ఆ దేవత అంటే షీ ఆర్ హీ అంటున్నది ఇక్కడ పాయింట్ కాదు. మన గుర్తుని అమ్మవారు పరమాత్మ ఇదేంటి ప్రకృతి అంటే అమ్మవారుగా మనం పురాణాల్లో చెప్తాం కాబట్టి అలా మనం చెప్పుకుంటున్నాం అక్కడ షీ అని. సో ఆవిడ చేతిలో ఒక కత్తి ఉంటుంది. షీ యాక్ట్స్ విత్ లవ్. ప్రేమగా ఆవిడ వ్యక్తం అవుతుంటుంది. ప్రేమ చేత జీవుల్ని అటువైపు నుంచి వెనుదిరిగేటట్టుగా చేస్తుంటుంది అన్నట్టు. షీ యాక్ట్స్ విత్ లవ్ అని అన్నారు. యాక్ట్స్ ఇన్ లవ్ అండ్ హ్యాస్ యాక్టెడ్ డౌన్ ద ఏజెస్. హ్యాస్ యాక్టెడ్ for that state of realization which we call paradise is a place of essential danger for all. The angel protects the unready aspirant and safeguards him from the risks and perils that initiation which must be undergone before he can pass through the 5 divisions of paradise to the place where light dwells and the masters of the wisdom live and work. This is the thought which lies behind the Masonic procedure, whereby the tailor stands outside the door of the lodge with a drawn sword to protect the secrets of the craft from the unready. రెడీగా ఉంటున్న వాడి దగ్గర నుంచి సీక్రెట్స్ ఆఫ్ ది క్రాఫ్ట్ అంటే ఈ రహస్య విద్య ఇదంతా కూడా వీటిని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడం అంటున్నది ఎప్పుడు కూడా ఉండాలి. మనం అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ విషయాలు మనం ముచ్చటించడం కానీ ఎవరితోటి పడితే వాళ్ళతోటి మనం ఈ విషయాలు చెప్పడం కానీ చేయడం మాత్రమే కాదు,
దీని గురించి అంతర్మథనం అంటున్నది ఎప్పుడు మనలో సాగుతుంటారు ఈ విషయాల మీద. అప్పుడు దీనితోటి వీడు లింకప్ ఉన్నప్పుడు ఇది మాత్రంగా వీడు ఉంటూ ఉన్నప్పుడు ఇంకా బతుకున్నటువంటి ప్రపంచంలో వాళ్ళతోటి ఇది చర్చించడం అంటున్నది వీడు చాలా తక్కువగా ఉంటాడు. అది తర్వాత ఈ ప్యారడైజ్ అంటున్నది ఒకటి ఉంది. ఈ ప్యారడైజ్ అంటే మనమే దాన్ని స్వర్గము అంటే దాన్నే ఆత్మానంద స్థితి. సో ఆ స్థితిని ఎప్పుడు కూడా జీవుల్ని అటువైపుగా నడిపేటువంటి మార్గం ఒకటి ఎప్పుడు కూడా భూమి మీద నిర్ణయింపబడుతుంటుంది. I would remind you also that as this law is an aspect of the fundamental law of love, it concerns the psychic or soul, and therefore its function is so further the spiritual interest of the true man. And to demonstrate the power of the second aspect, the Christ consciousness and the power of divinity. ఇక్కడ పవర్ ఆఫ్ డివినిటీ అంటాడు. సో ఈ క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటే కనుక ది సోల్ ఆస్పెక్ట్. ఈ సోల్ ఆస్పెక్ట్ గా జీవుల్ని విచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటుండది దేని వలన అవుతుందంటే ది లా ఆఫ్ లవ్. ది లవ్ ఆస్పెక్ట్ గా చెప్పారు కాబట్టి సెకండ్ లా. సో సెకండ్ లా లింక్స్ విత్ ది కాన్షియస్నెస్ ఆస్పెక్ట్. సో ఫస్ట్ లా ఇస్ విల్, సెకండ్ లా ఇస్ లవ్. సో లవ్ ఆస్పెక్ట్ అంటుండది కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ కి లింకప్ చేసేటువంటిది. సో ఇప్పుడు చెప్తున్నటువంటి లా ఆఫ్ రిపల్స్ అంటుండది ప్రధానంగా లా ఆఫ్ లవ్ లో ఒక భాగంగా చెప్పారు. లేదా దీన్ని లా ఆఫ్ లవ్ గా అర్థం చేసుకోండి. లా ఆఫ్ రిపల్స్ అంటే వాడి చేతిలో నుంచి చాక్లెట్ లాగేసుకున్నారనుకోండి, ఎందుకు వాడు పళ్ళు పాడైపోతున్నాయి. ఇన్ని చాక్లెట్ తినేస్తే వాడు పళ్ళు ఏమైపోతాయి. అది నుంచి అక్కడ ప్రేమ చేత వాడు చేశాడు కానీ వాడి మీద కోపం కాదు, ద్వేషం కాదు. సో ఇట్ ఈస్ ది లా ఆఫ్ లవ్ అని చెప్తున్నాడు. It concerns the psyche or soul, and therefore its functions is to further the spiritual interests of the true man and to demonstrate the power of the second aspect. It rejects the undesirable in order to find that which the heart craves, and thus leads the weary pilgrim from one rejection to another. So వీడిని నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తుంటారు. అప్పుడు ఒక్కొక్కటి వీడు రిజెక్ట్ చేసేస్తుంటాడు లైఫ్లో. అవసరం లేదు ఇది వీడికి. ఇది లేకుండా మనం సంతోషంగా జీవించవచ్చు, ఇది లేకుండా ఆనందంగా జీవించవచ్చు, ఇది ఉన్నా ఉండకపోయినా మనం సుఖంగా ఉండవచ్చు అంటే విషయం వాడికి తెలుస్తుంది అన్నమాట. Until with unerring choice he makes the great decision. This is quoted from the old commentary. So వీడు ఒక we will divide అది గ్రేట్ డెసిషన్ అన్నారు దాన్ని. వీడు ఒక్కొక్క స్టేజు రిపల్షన్ అంటే దానిలో ఒక్కొక్క మట్టు ఎక్కడానికి నాన్ అంటే గ్రేట్ డెసిషన్ అన్నారు దాన్ని, ఆ స్థితిని. సో ఇక్కడ ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి లాని 3 హెడింగ్స్ లో మనం చదువుకుంటాం. ఫస్ట్ హెడింగ్ ఏమైనా వస్తుందంటే ది లా ఆఫ్ రిపల్స్ అండ్ ది ఫంక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్. సెకండ్ హెడింగ్ ఏంటంటే ది లా ఆఫ్ రిపల్స్ as it expresses itself upon the path of discipleship and initiation. The law of repulse as it drives in 7 directions and forces all that it contacts back unto the bosom of the 7 spiritual fathers. Law of repulse ఒకటి ఏంటంటే and the function and quality of desire. Quality of desire aspect లో నుంచి వీడికి రిపల్స్ అవ్వాలి వీడు. సో క్వాలిటీ ఆఫ్ డిజైర్ వీళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు దాని నుంచి రిపల్స్ అయ్యేటువంటి విధానం ఒకటి వీళ్ళు సూచిస్తారు, అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సెకండ్ పాయింట్లో ఏంటంటే పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి లా ఆఫ్ రిపల్స్ అంటుంటుంది. వాడికి అక్కడ సెకండ్ స్టేజ్లో వాడికి హెల్ప్ చేసేటువంటిది అక్కడ ఒక పేరుగా ఉంది. థర్డ్ స్టేజ్కి వచ్చేటికి వీడిని లా ఆఫ్ రిపల్స్ అంటుంటుంది. వీడికి ఏంటంటే డ్రైవ్స్ ఇన్ 7 డైరెక్షన్స్ అండ్ ఫోర్సెస్. వీడిని 7గా వ్యక్తం అవుతున్నటువంటి సృష్టిలో 7 ప్రిన్సిపల్స్కి వీడిని లింకప్ చేసేటువంటిది థర్డ్ ది లా ఆఫ్ రిపల్స్. ఇది మొత్తాన్ని 3 హెడింగ్స్ లో మనం చదువుకోబోతాం దీన్ని ఇప్పుడు. సో దిస్ లా వర్క్స్ త్రూ ద సోల్ ఇన్ ఆల్ ఫార్మ్స్. ఇట్ డస్ నాట్ లిటరల్లీ ఎఫెక్ట్ మ్యాటర్ ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ యాజ్ ఫార్మ్ ఈజ్ ఎఫెక్టెడ్ వెన్ ద సోల్ విత్డ్రాస్ ఆర్ యాక్టివ్లీ రిపుడియేట్స్. సో ఇక్కడ ఈ లా ఏంటంటే రిపల్స్ అన్నారు కాబట్టి దాన్ని దీన్ని తోసేయడం, దాన్ని దీన్ని విరగొట్టుకోవడం అలా కాదండి. వీడు దాంట్లో నుంచి విత్డ్రా అవడమే ఇక్కడ చెప్పేటువంటిది. సో ఈ విత్డ్రా అవడమే మనం ది డెత్ ఆస్పెక్ట్ గా చెప్పినప్పుడు సోల్ విత్డ్రాస్ ఫ్రమ్ ద బాడీ, అక్కడ దాన్ని ఇచ్చేది. సో సోల్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద బాడీ అంటుండేది మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే
ది లా ఆఫ్ రిపల్స్ అంటే మనకు చక్కగా బోధపడుతుంది. ఈ విషయం మనకు చాలా వివరంగా మనకి కాస్మిక్ ఫైర్ లో ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఎప్పుడు బాడీ విత్డ్రా అవుతుంది, ఎప్పుడు సెల్ టు సెల్ అనేది కనెక్టివిటీ విత్డ్రా అవుతుంది అనేటువంటి విషయం అన్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సోల్లో ఫస్ట్ ఈ విత్డ్రా నేచర్ అంటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇంపల్స్ అంటే మొత్తం ప్రతి అణువుకి వ్యాపిస్తుంది. వ్యాపించి ఒక్కొక్క సెల్ ఇంకొక సెల్ తోటి కనెక్టివిటీ అలా కనెక్టివిటీ కట్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది. కనెక్టివిటీ కట్ ఆఫ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి వాటి మధ్యలో అంతకుముందు అట్రాక్షన్ అనేది పనిచేస్తుండడం చేత ఆ అణువులన్నీ కూడా ఒక గ్రూప్ గా, ఒక సబ్స్టెన్స్ గా, ఒక ఆర్గాన్ గా, ఒక సెల్ ఫామ్ ఇవన్నీ కూడా రిప్రజెంట్ అవుతున్నాయి. ఎప్పుడైతే రిపల్షన్ అయిందో ఒక సెల్కి కనెక్టివిటీ అంటున్నది కట్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే సెల్లో కనెక్టివిటీ కట్ ఆఫ్ అయిపోతూ ఉంటుందో అందులో సెల్లో డిసీజ్ అంటున్నది ఎంటర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిసీజ్ అంటున్నది ఎంటర్ అవుతుంటుందో సెల్ టు సెల్ కనెక్టివిటీ విత్డ్రా అయిపోతుంటుంది. ఒక సెల్కి కనెక్టివిటీ విత్డ్రా అయిపోతుందో మొత్తం సెల్స్కి దేహంలో ఉన్నటువంటి ఈ ప్రజ్ఞకి కనెక్టివిటీ కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోవడం, ప్రజ్ఞ దేహం నుంచి వెళ్ళిపోవడం అటువంటి జరుగుతుంది. అవన్నీ కూడా అక్కడ మనకి చెప్పుకున్నాం మనం అప్పుడు ఆల్రెడీ. సో ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే repudiates, it will be apparent therefore that our understanding of its activity will depend largely upon the measure of soul force of which we may individually be aware, and the extent of our soul contact. One point upon the ladder of evolution will govern our manipulation of this law and determine our capacity to be sensitive to its impacts. సో మన యొక్క నేచర్ ఆఫ్ ఎవల్యూషన్ బట్టి, మన యొక్క స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ బట్టి ఈ లా ఆఫ్ రిపల్స్ అంటుండే దాని గురించి మనకు ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుంది. సో దీని అందు ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకోవడం, చక్కటి ఇది మనలో ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం జాగ్రత్తగా గమనించుకోవడానికి చేస్తుంటే లా ఆఫ్ రిపల్స్ గురించి మనకు చక్కగా అర్థమవుతుంది. చోట్ల అనేకమైనటువంటివి మన దగ్గరికి వస్తుంటాయి, మన దగ్గరికి పోతుంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనలో పనిచేస్తున్నప్పుడు అనేక మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఎంతోమంది మనం ఇలా మనతోటి సత్సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా జరుగుతుంది. ఎప్పుడైతే కనుక లా ఆఫ్ రిపల్స్ అంటున్నది వస్తుందో అలా అప్పుడు చోట్లో ఒకరికి మధ్యలో ద్వేషములు, ఇష్టాయిష్టములు అనేటువంటివి ఏర్పడటం, ఇవన్నీ ఒకరికొకరు ఇదంతా కూడా డిస్ట్రక్షన్ కారణంగా అక్కడ పనిచేస్తుంది. ఫస్ట్ ఏమిటి కారణం అంటే ది లా ఆఫ్ రిపల్స్ అంటున్నది పనిచేయడం చేత. కనుక దీని గురించి ఒక సరైనటువంటి అవగాహన ఎవరికి ఏర్పడుతుందంటే చక్కగా సృష్టిలో చక్కగా ఈ ఇనిషియేషన్ 2 స్టేజ్ల వాడు ఒక చక్కటి స్థితికి వచ్చినటువంటి వాడు దీని గురించి చక్కటి బోధన, చక్కటి విషయంగా ఇది తెలియబడుతుంది. లేనివాడు కొద్దిగానే తెలియబడుతుంది దీని గురించి అని అంటున్నారు. We will unable to respond to its influence in any measure that in itself is sufficient to indicate our development, unless the mind is active and unless we are beginning intelligently to use the mind. There is no medium or channel through which the influence can flow or work. సో వీళ్ళు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కెన్ ఫ్లో ఆర్ వర్క్ అనేటువంటి దేని చేత ఆధారపడుతుంటే వీటిలో ఒక సరైనటువంటి లింకప్ చేసుకున్నప్పుడు అప్పుడు వీటిలో చక్కగా ఫ్లో అండ్ వర్క్ అనేది ఉంటుంది. ఇలా ఫ్లో ఆర్ వర్క్, దిస్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ ఫ్లో ఆర్ వర్క్ ఆర్ ఛానల్ త్రూ విచ్. సో ఈ ఛానల్ ఏమిటంటే ఇలా పనిచేయడానికి అంటే వీళ్ళు ఉన్నటువంటి మైండ్ ఆస్పెక్ట్. ఈ మైండ్ ఆస్పెక్టే మన చుట్టూగా ఉన్నటువంటి వాటితోటి మనం అతుక్కునేటువంటిది, కానీ దాని నుంచి విత్డ్రా అయ్యేటువంటి దేనిలో జరుగుతుందంటే మనలో ఉన్నటువంటి మైండ్ ఆస్పెక్ట్. మైండ్ ఆస్పెక్ట్ లో చక్కగా ఎనర్జీ ఫ్లో అవ్వడం దాంతో దేని చేత ఆధారపడుతుంటే వీడు చేసుకునేటువంటి విధానం బట్టి వీడు చేసుకున్నటువంటి దీని చేత ఈ మైండ్ లో లా ఆఫ్ రిపల్స్ అనేటువంటిది చక్కగా అంటే బలవంతంగా వీడు దాని నుంచి విత్డ్రా అవుతున్నాడా లేదా చాలా సంతోషంగా దాని నుంచి విత్డ్రా అవుతున్నాడా. లా ఆఫ్ అట్రాక్షన్ అది మన దగ్గర వస్తున్నప్పుడు చాలా సంతోషంగా మనం దాన్ని ఆహ్వానించాము. ఏదైనా వస్తువులు కానీ విషయాలు కానీ ఏమైనా అది మన దగ్గర నుంచి విత్డ్రా అవుతున్నప్పుడు అంతే సంతోషంగా మనం విత్డ్రా అవ్వగలుగుతున్నామా లేదా దాని అందు మనం చాలా ఇదిగా అయిపోయి అయ్యో ఇది నా చేతిలో చెడిపోతుంది ఏంటి అనేటువంటి భావముగా మనం ఉంటున్నాం, ఎట్లా ఉంటున్నాం. సో ఇట్ ఇస్ ఆల్ రిలేటెడ్ విత్ ద మైండ్ ఆస్పెక్ట్. సో ఇంటెలిజెంట్లీ టు యూజ్ ది మైండ్ unless we are beginning, unless the mind is active and unless we are beginning intelligently to use the mind, there is no medium or channel through which this influence can flow or work. మైండ్ ని మనం చక్కగా వినియోగించుకోవడం చేత ఈ లా అనేటువంటిది మనలో చక్కగా పనిచేస్తుంది. ఏదైనా విత్డ్రా అయిపోయింది, దట్స్ ఆల్ రైట్. నెవర్ లెట్ ఇట్ బి ఫర్గివెన్ దట్ forgotten that this influence of law of our spiritual being is that
which reveals of the will, plan, or purpose of the divine life, as it expresses itself in the individual or in humanity as a whole. సో ఇలా అంటున్నది డివైన్ ప్లాన్ ని తెలుసుకోగలిగేటువంటి ఇది ఉంటుంది. లా ఆఫ్ రిపల్స్ అంటున్నది జరుగుతుంది అనుకోండి. సో దట్ మీన్స్ ఇక్కడ సృష్టి యొక్క విధానంలో ఒక మార్పు అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయం చక్కగా అవగాహనలోకి వస్తుంది అన్నమాట. సో ఆయన యొక్క యాక్షన్ అనేటువంటిది డైరెక్ట్ గా ఈ లా ఆఫ్ రిపల్షన్ లో మనం స్టడీ చేసుకోవచ్చండి అంటున్నారా. Never let it be forgotten that this influence or law of one spiritual being is that which reveals the will, plan, or purpose of the divine life as it expresses itself in the individual and humanity as a whole. Let us never forget that unless there is a thread of light to act as a channel, that which this law can convey will remain unknown, unrealized, and useless. So a channel another mala. So let us never forget that unless there is a thread of light. So thread of light లేకపోతే దీని యందు మనకి ఏమైపోతా అంటే లా ఆఫ్ రిపల్స్ మీద మనం చాలా దానివల్ల చాలా బాధ, దిగులు, విచారం ఇవన్నీ చాలా ఏర్పడిపోతాయి. థ్రెడ్ ఆఫ్ లైట్ అంటున్నది ఉండాలి. ఏ ఛానల్ దట్ విచ్ దిస్ లా కెన్ కన్వే విల్ రిమైన్ అన్నోన్, అన్రియలైజ్డ్ అండ్ అన్యూస్లెస్. ఆ లైట్ ఆస్పెక్ట్ అంటున్నది వీడికి అందకపోతే వెలుగు లేదా జ్ఞానం అన్నారు దాన్ని. ఇది వీడికి లేదనుకోండి, ఈ లా ఆఫ్ రిపల్స్ గురించి వీడు చక్కగా అవగాహన రాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. These laws are the laws which govern predominantly the spiritual triad, that divine triad which expresses itself through the medium of the soul, just as the three aspects of the soul indent and reflect themselves through the personality. So మనం ఇనిషియేషన్ అండ్ సోలార్ లో మనం చెప్పుకుంటున్నది ఏంటంటే there are three triangles. సో పర్సనాలిటీ ట్రయాంగిల్ గురించి మనకు తెలుసు. సోల్ లెవెల్లో ఉండేటువంటి ట్రయాంగిల్ ఆత్మ, బుద్ధి, మనస్. పైన ఉండేటువంటి మొనాడ్లో ఉండేటువంటి ట్రయాంగిల్ విల్, లవ్, అండర్స్టాండింగ్. సో దీన్ని ఏమన్నారంటే స్పిరిచువల్ ట్రయాడ్ అన్నారు. ఈ స్పిరిచువల్ ట్రయాడ్ అంటున్నది సోల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విల్లు, లవ్, అండర్స్టాండింగ్ దాని ఏమన్నారంటే స్పిరిచువల్ ట్రయాడ్. సో అది సోల్ని అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఇచ్చేటువంటిది ఈ స్పిరిచువల్ ట్రయాడ్. సో ఇక్కడ ఆ పాయింట్ చెప్తున్నారు. ద స్పిరిచువల్ ట్రయాడ్, ద డివైన్ ట్రిప్లిసిటీ అన్నారు దాన్ని, విచ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ త్రూ ద మీడియం ఆఫ్ ది సోల్, జస్ట్ యాజ్ అది. Therefore, all that can be imparted in connection with this law can be comprehended only by the man who is beginning to be spiritually awakened. The three laws which we have already considered deal with the specific spiritual influence which emanate from the three tiers of petals which compose the egoic lotus. Egoic lotus గురించి మనకి గతంలో కూడా మనం చెప్పుకున్నాం. కాస్మిక్ ఫైర్ లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. There are three tiers of petals. వాటిని త్రీ లాస్ గా ఇక్కడ చెప్తున్నారు. ది ఫస్ట్ లైస్ ది లా ఆఫ్ సాక్రిఫైస్, సెకండ్ లైస్ ది లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్, థర్డ్ లైస్ ది లా ఆఫ్ సర్వీస్. ఇవి మూడు లాస్ గా చెప్పారు. అవే త్రీ టైప్స్ ఆఫ్ పెటల్స్ గా చెప్తాం. ఈ లా ఆఫ్ సాక్రిఫైస్ ని సాక్రిఫైస్ పెటల్ గా చెప్తాం. అలాగే ది లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ ని ది పెటల్ ఆఫ్ లవ్ గా చెప్తాం. తర్వాత ది లా ఆఫ్ సర్వీస్ ని నాలెడ్జ్ పెటల్ గా చెప్తాం. అంటే మూడు ఫోల్డ్స్ లో ఉంటాయి పెటల్స్. ఈ మూడు ఫోల్డ్స్ లో ఉన్నటువంటి దానికి ఒక రో ఆఫ్ పెటల్స్ కి ఇవే నేమ్స్, సెకండ్ రోకి ఇవే నేమ్స్, థర్డ్ రోకి ఇవే నేమ్స్. నేమ్ అదే ఉంటుంది, కాకపోతే అవి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ త్రీ ప్లేన్స్ లో ఇవి ఉంటుంటాయి అన్నమాట. ఈ త్రీ పెటల్స్, త్రీ రోస్ ఆఫ్ పెటల్స్. సో ఈ త్రీ లాస్, దీస్ ఆర్ ద త్రీ బేసిక్ లాస్. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి అన్నారు. ద ఫోర్త్ లా ఆఫ్ రిపల్స్ వర్క్స్ టు ద ఫస్ట్ లా ఆఫ్ సాక్రిఫైస్ and carries to the aspirant the quality, influence, and tendency of the spiritual triad, the threefold expression of the monad. Its full force is felt only after the third initiation, to which the power of spirit is for the first time consciously felt. So మనం చదువుకుంటున్నటువంటి ప్రస్తుతం ది లా ఆఫ్ రిపల్స్, దిస్ ఇస్ ద ఫోర్త్ లా. ఇట్ వర్క్స్ విత్ ది లా ఆఫ్ సాక్రిఫైస్ విచ్ ఇస్ ద ఫస్ట్ లా. సో లా ఆఫ్ సాక్రిఫైస్ తోటి లా ఆఫ్ రిపల్స్ అంటున్నది కలిసి పనిచేయడం అంటున్నది ఉంటుంది ప్రపంచంలో చోట్ల. సో అది తెలుసుకోండి అన్నారు. ఈ లా ఆఫ్ రిపల్స్ అంటున్నది జీవుల్లో స్పిరిచువల్ ట్రయాడ్ అంటే సోల్ లెవెల్ సంబంధించినటువంటి సాధన ఇక్కడ మనకు చెప్తున్నారు. కాబట్టి సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి లా ఆఫ్ రిపల్స్ అంటున్నది స్పిరిచువల్ ట్రయాడ్ నుంచి వీడికి పనిచేస్తూ వస్తుంటుంది. స్పిరిచువల్ ట్రయాడ్ నుంచి ఇది లా ఆఫ్ రిపల్స్ అంటున్నది లోవర్ ప్లేన్స్ లో వీడికి దిగి వస్తుంటుంది. అంటే
సోల్ లెవెల్లో వీడికి సాధన అంటే చేసుకుంటున్నప్పుడు లా ఆఫ్ రిపల్స్ గురించి వీడు చక్కటిగా సృష్టిలో ఇలా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేటువంటి విషయం వీడికి చక్కగా పాల్గొంది. ఇది మెయిన్గా వీడికి మొనాడిక్ ప్లేన్లోకి వీటిని ఇనిషియేట్ చేయడానికి లా ఆఫ్ రిపల్స్ అంటే ప్రధానంగా దోహదపడుతుంటుంది. Its full force is felt only after the third initiation, in which the power of spirit is for the first time consciously felt. So వీళ్ళు థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్ నుంచి ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్ తీసుకెళ్లేటువంటిది ది లా ఆఫ్ రిపల్స్. అది అలా తెలుసుకోవచ్చు మనం. Up to this time, it has been the growing control of the soul, which was primarily registered. Therefore, we have first one is the law of repulse, that is the fourth law. It is Atma, spiritual will energy. This influence comes via the egoic petals of sacrifice and the subsidiary law of sacrifice. So, వీళ్ళు ఈ లా ఆఫ్ రిపల్స్ అంటే వీళ్ళు ఇది పనిచేసేటువంటి లెవెల్ ఎక్కడ ఉంటుందంటే ఆత్మ ఆ స్పిరిచువల్ విల్ అన్నది అక్కడ ఇది లా ఆఫ్ రిపల్స్ అంటే పనిచేస్తుంటుంది. This influence comes via the egoic petals of sacrifice and the subsidiary law of sacrifice. దీని ఇన్ఫ్లుయెన్స్ మెయిన్గా ఈగోయిక్ పెటల్స్ లో సాక్రిఫైస్ పెటల్ ద్వారా మన దేహంలో ఇది ప్రభావం చూపుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే లా ఆఫ్ సాక్రిఫైస్ గురించి మనం చదువుకున్న ఈగోయి మన యొక్క సోల్ లెవెల్లో ఇది పనిచేస్తున్నటువంటి లా. దీని ద్వారా కూడా ఈ లా ఆఫ్ రిపల్స్ అన్నటువంటిది మనలో పనిచేస్తూ ఉంటుంది. సో లా ఆఫ్ రిపల్స్ని మనం చక్కగా ధ్యానంలో మనం గమనించుకుంటే లా ఆఫ్ సాక్రిఫైస్ ఒకటి మనం చక్కగా అవగాహనలో ఉంచుకోండి. తర్వాత మనలో ఉన్నటువంటి సాక్రిఫైస్ పెట్టాలనుకోండి చక్కగా దాని గురించి మనం తెలుసుకుని లేదా చక్కగా దాని గురించి మనం అది మనలో విచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మనం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ 3 ప్లేన్స్లోనూ మన చక్కగా ఇది విచ్చుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో వీడు థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్కి వీడు వెళ్ళిపోతాడు. ఈ 3 rows of petals కూడా వీటి 3 ఇనిషియేషన్స్కి సంబంధించినటువంటి విషయం అదంతా కూడా. సో వీడు వాడంటే జీవుడి యొక్క మొహాన్ని ఎప్పుడైతే మనం చూస్తే వీడు పలానా అండి అని ఎలా అయితే అంటామో ఒక గురువు గారు ఇలాంటి వాళ్ళు వీళ్ళు చూసినప్పుడు వీడి యొక్క పెటల్స్ ఏవేవి అన్ఫోల్డ్ అయ్యాయి అనేటువంటి వాళ్ళు చూస్తారు. సో వీడి యొక్క ఈగోయిక్ లోటస్ అంటున్నది వీళ్ళు ఏ పెటల్స్ వీళ్ళు విచ్చుకున్నాయి అంటే చూస్తున్నప్పుడు ఈ సాక్రిఫైస్ అన్నటువంటి పెటల్ ఈ అంటే అది 3 పెటల్స్ ఉంటాయి. సాక్రిఫైస్ ఇన్ ఫిజికల్, సాక్రిఫైస్ ఇన్ యాస్ట్రల్, సాక్రిఫైస్ ఇన్ మెంటల్. ఈ 3 పెటల్స్ చక్కగా విచ్చుకోవడం అంటే జరిగినప్పుడు ఇప్పుడు థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్ క్రాస్ అవుతాడు. అప్పుడు లోపలికి ఒక 3 పెటల్స్ ఉంటాయి అన్నటువంటి విషయం కూడా మనకు చెప్పారు. బడ్ని ఇలా క్లోజ్ చేస్తూ ఉంటాయి. దాన్ని ఆ బడ్ మధ్యలో ఉండే దాని ఏమన్నంటే ది జ్యువెల్ ఆఫ్ ది లోటస్ అన్నట్టుగా చెప్తారు మనకి అక్కడ. దట్ ఈస్ ది ఇది సెకండ్ లా ఏంటంటే ఇక్కడ ది లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ అన్నది దీన్ని 5th లా కింద చెప్పారు. ఇక్కడ ది లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ దీనిలో పనిచేస్తుంది. ఇది ఎక్కడ పనిచేస్తుంటుంది అంటే బుద్ధి అన్నారు, స్పిరిచువల్ లవ్ అన్నారు. దిస్ కమ్స్ వయా ది లవ్ పెటల్స్ ఆఫ్ ది ఈగోయిక్ లోటస్. ఇది మనలో ఈగోయిక్ లోటస్ లో ఉండేటువంటి లవ్ ఆస్పెక్ట్ గా ఇది తెలియబడుతుంటుంది. నేను అంటే గ్రూప్ ప్రోగ్రెస్ అన్నారు. దిస్ ఇస్ ద 5th లా. అంటే మనం చదువుకోబోయేటువంటి దానిలో 5th లా. ఇక్కడ ఏమన్నారంటే ఇది ఈగోయిక్ లోటస్ లో లవ్ పెటల్ ద్వారా పనిచేస్తుంటుంది ఇలా. అండ్ ది సబ్సిడరీ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్, మనం మ్యాగ్నెటిక్ ఇంపల్స్ గురించి మనం చదువుకున్నాం ది సెకండ్ లాలో. సో దానిలో కూడా ఇలా అంటే పనిచేస్తుంది. సకల జీవులు ఎందు ప్రేమ కలిగి ఉండడం, సర్వ జీవులతోటి చక్కగా ప్రేమపూర్వకంగా వీడు మాట్లాడగలగటం, ఇలాంటిదంతా కూడా వీడికి జరగడం అంటున్నది ది మ్యాగ్నెటిక్ ఇంపల్స్. అది మనం చదువుకున్నాం. గ్రూప్ గురించి వీడు వర్క్ చేయడం ఇదంతా మనకి మ్యాగ్నెటిక్ ఇంపల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది వీడిలో ది సెకండ్ పెటల్ అన్ఫోల్డ్ అవడానికి కారణంగా అది హెల్ప్ చేస్తుంటుంది. తర్వాత థర్డ్ లా ఏంటంటే అంటే ఈ 3 పెటల్స్ అన్ఫోల్డ్ అవడానికి ఏ లాస్ హెల్ప్ చేస్తున్నాయి అనే విషయం మనకి చెప్తున్నారు. ది లా ఆఫ్ ఎక్స్పాన్సివ్ రెస్పాన్స్, దిస్ ఇస్ ద 6th లా. దీన్ని ఏమన్నారంటే మనస్సు అన్నారు, హయ్యర్ స్పిరిచువల్ మైండ్ అన్నారు. ఇట్ కమ్స్ వయా ది నాలెడ్జ్ పెటల్స్ అండ్ ది సబ్సిడరీ లా ఆఫ్ సర్వీస్. లా ఆఫ్ సర్వీస్ గురించి థర్డ్ లా అండ్ నాలెడ్జ్ పెటల్ ద్వారా ఇది మనలో పనిచేస్తూ ఉంటుంది. ది లా ఆఫ్ ఎక్స్పాన్సివ్ రెస్పాన్స్ అన్నారు. దీన్ని 6th లా కింద చెప్పారు. దీస్ హయ్యర్ స్పిరిచువల్ లాస్ రిఫ్లెక్ట్ themselves in the 3 lower spiritual laws, finding their way into the lower consciousness via the egoic lotus and the antahkarana. This statement is the second basic postulate in connection with our
study of the law of repulse, the first postulate being the earlier statement that unless there is a thread of light to act as a channel, that which this law conveys will remain unknown and unrealized. This is the first postulate. Second postulate ఏంటంటే ఫస్ట్ postulate కింద మనం చదువుకున్నది ఏంటంటే లైట్ ఆస్పెక్ట్ అంటే చాలా అవసరం. ఈ లైట్ ఆస్పెక్ట్ అంటే చక్కగా మనలో లేకపోతే అంటే జ్ఞానం, బుద్ధి ఇది చక్కగా వికసించి ఉండకపోతే లా ఆఫ్ రిపల్స్ మనకు చక్కగా అర్థమవుదండి. ఎప్పుడు కూడా లా ఆఫ్ రిపల్స్ మనకు చక్కగా ఇదవ్వాలంటే చోట్లో ఉన్నటువంటి బుద్ధి లేదా జ్ఞానం మనకు చక్కగా వికసించాలి. అది వికసించడం చేత వీటిలో లా ఆఫ్ రిపల్స్ అంటే చక్కగా వీడికి తెలియబడుతూ ఉంటుంది. సెకండ్ పాస్టులేట్ ఏమిటి అంటే ఇక్కడ వీటిలో ఇప్పుడు చెప్పినటువంటి 3 laws ఇవి these higher spiritual laws reflect themselves in the 3 lower spiritual laws, finding their way. ఈ lower spiritual laws అంటే మనం చెప్పుకున్నట్టు సాక్రిఫైస్, మ్యాగ్నెటిక్ ఇంపల్స్, తర్వాత లా ఆఫ్ సర్వీస్. ఇవి లోవర్ స్పిరిచువల్ లాస్. హయ్యర్ స్పిరిచువల్ లాస్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి ది లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్, ది లా ఆఫ్ ఎక్స్పాన్సివ్ రెస్పాన్స్, ది లా ఆఫ్ రిపల్స్. ఈ 3 హయ్యర్ స్పిరిచువల్ లాస్, ఈ 3 లోవర్ స్పిరిచువల్ లాస్ అన్నారు. లోవర్ స్పిరిచువల్ లాస్ ఫైండింగ్ దేర్ వే ఇంటు ది లోవర్ కాన్షియస్నెస్ వయా ద ఈగోయిక్ లోటస్ అండ్ ది అంతఃకరణ. సో లోవర్ కాన్షియస్నెస్ తోటి లింకప్ చేయగలిగేటువంటిది ఈ స్పిరిచువల్ లాస్. లోవర్ కాన్షియస్నెస్ అంటే వీడిలో లోవర్ లెవెల్లో వీడిని ఒక చక్కగా వీడి యొక్క ఈగోయిక్ లోటస్ చక్కగా అన్ఫోల్డ్ అయ్యి ఒక హయ్యర్ లెవెల్కి తీసుకురావడానికి లోవర్ లెవెల్లో ఈ 3 లాస్ పనిచేస్తున్నాయి. హయ్యర్ లెవెల్కి వచ్చేవాడికి లా ఆఫ్ రిపల్స్ ఇప్పుడు చెప్పినటువంటి మిగిలిన 2 లాస్ ఈ 3 లాస్ పనిచేస్తున్నాయి. సో ఇక సెకండ్ పాస్టులేట్ ఏమన్నంటే ది లా ఆఫ్ దిస్ లా ఆఫ్ రిపల్స్, ది ఫస్ట్ పాస్టులేట్ అది. సో ప్రధానంగా ది లోవర్ కాన్షియస్నెస్ వయా ద ఈగోయిక్ లోటస్ అండ్ ది అంతఃకరణ. సో ఈ హయ్యర్ స్పిరిచువల్ లాస్ అంటున్నది లోవర్ లెవెల్లో ఇవి పనిచేస్తుండడం చేత వీళ్ళలో చక్కగా ఇవన్నీ కూడా పనిచేయడం, అది హయ్యర్గా వచ్చేటికి వీళ్ళలో చక్కగా అది వికసించి పనిచేయడం అంటున్నది వీళ్ళలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీన్ని సెకండ్ పాస్టులేట్గా చెప్పారు. These higher spiritual laws reflect themselves in the 3 lower spiritual laws, finding their way into the lower consciousness via the egoic lotus and antahkarana. This is the second postulate. ఈ అంతఃకరణ నిర్మాణం వీళ్ళు ఏదైతే ఉందో అది అంటే వీళ్ళు ది హయ్యర్ బ్రిడ్జ్గా చెప్పాం, దాన్ని అంతఃకరణం, దాన్ని 3వ కన్నుగా చెప్తాం, ఇలా అనేక పేర్లుగా చెప్తాం. సో అంతఃకరణం ఒకటి, లేదా దాన్నే ఈగోయిక్ లోటస్. ఈ ఈగోయిక్ లోటస్ ద్వారా పనిచేస్తున్నటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో లోవర్ స్పిరిచువల్ లాస్ అన్నారు. ఈ లోవర్ స్పిరిచువల్ లాస్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 3 లాస్. హయ్యర్ స్పిరిచువల్ లాస్ అంటే లా ఆఫ్ రిపల్స్ ఒకటి, లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ ఒకటి, లా ఆఫ్ ఎక్స్పాన్సివ్ ప్రోగ్రెస్ ఒకటి. ఈ 3 లాస్, ఈ 3 లాస్ వీళ్ళు లోవర్ లెవెల్లో ఆ 3 లాస్ ద్వారా పనిచేస్తూ వీళ్ళు లోవర్ లెవెల్లో నుంచి వీడు హయ్యర్ లెవెల్లోకి వీటిని అప్లిఫ్ట్ చేయడానికి ఈ లాస్ అనేటువంటి వీడికి హెల్ప్ చేస్తున్నాయి, లేదా వీడి మీద ప్రభావం చూపుతున్నాయి. సో దీని అంటే సెకండ్ పాస్టులేట్. దిస్ స్టేట్మెంట్ ఇస్ ద సెకండ్ బేసిక్ పాస్టులేట్ ఇన్ కనెక్షన్ విత్ అవర్ స్టడీ ఆఫ్ దిస్ లా ఆఫ్ రిపల్స్. These 6 laws give us the key to the entire psychological problem of every human being, and there is no condition which is not produced by the conscious or unconscious reaction of man to these basic influences, the natural and spiritual laws. ఈ న్యాచురల్ అండ్ స్పిరిచువల్ లాస్గా వీటిని ఇవి మొత్తం ఈ ఆరిటిని న్యాచురల్ అండ్ స్పిరిచువల్ లాస్ అన్నారు. ఇవి ప్రధానంగా మానవుడి యొక్క మనస్సు, మానవుడి యొక్క వీటి మీద ఇవి ప్రభావం చూపుతున్నాయి. దీన్ని 6 లాస్ని చక్కగా మీరు దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు మానవుడికి వచ్చేటువంటి సైకలాజికల్ ఇష్యూస్ అన్ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చండి అని చెప్తున్నారు. If psychologists would accept the 3 basic laws of the universe and the 7 laws through which they express their influence, they would arrive at an understanding of the human being far more rapidly than is now the case. The 3 major laws are, as we have been stated elsewhere, the law of economy, the law of attraction, the law of synthesis. ఇవన్నీ కూడా మన కాస్మిక్ ఫేర్లో చెప్తారు ఈ లాస్ గురించి. The law of economy, this governs primarily the ఇన్స్టింక్చువల్ నేచర్ ఆఫ్ మ్యాన్. ఇది మన యొక్క దేహం మీద పనిచేస్తున్నట్టు దీన్నే ది థర్డ్ ఆస్పెక్ట్, ది థర్డ్ ఇది యాక్టివ్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నటువంటి లా ఏంటంటే ది లా ఆఫ్ ఎకానమీ చెప్పారు.
ఫస్ట్ ఇవి కాస్మిక్ ఫైర్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ వాటిలో వీటి గురించి వస్తుంది మనకి. ది లా ఆఫ్ ఎకానమీ అన్నారు. దిస్ గవర్న్స్ ప్రైమర్లీ ద ఇన్స్టింక్చువల్ నేచర్ ఆఫ్ మ్యాన్. మనలో ఇన్స్టింక్చువల్ నేచర్గా పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే ది లా ఆఫ్ ఎకానమీ. తర్వాత సెకండ్ లా ఏంటంటే ది లా ఆఫ్ అట్రాక్షన్ విచ్ గవర్న్స్ ద సోల్ ఆస్పెక్ట్ ఇన్ మ్యాన్ ఇన్ ఇట్స్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ అన్ ఆటమ్ టు ఎ సోలార్ సిస్టమ్. ప్రతి అణువులోనూ ది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది సరే. ఈ సోల్ లెవెల్లో ఇది పనిచేస్తుంది. మనకి సోల్కి దేహానికి ఇది చక్కగా అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. సోల్ నుంచి ఈ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది కాబట్టి వాడికి ఏదైనా జబ్బు వచ్చినా అది నయమైపోతుంది. వాడికి ఏదైనా ఇబ్బంది అయినా సరే, వాడి చెయ్యి విరిగినా సరే అది అతుక్కుపోతుంది. అతుక్కుంటుంది కాబట్టి అతుక్కుంటుంది అని రాసుకుంటున్నాం, కానీ అది ఎందుచేత అతుక్కుంటుంది? అది బికాస్ ది లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వర్కింగ్ దేర్. ఈ అట్రాక్షన్ అనేది పనిచేయడం చేత అది విరిగినా సరే అది అతుక్కుపోతుంది. అది లా ఆఫ్ రిపల్షన్ అనేది పనిచేస్తుంది అనుకోండి, అదే అదే ప్లేస్లో వాడికి ఎన్ని మందులు ఇవ్వండి, ఏం చేయండి, అది అతుక్కుపోదు. ఇలా ఉండిపోతుంది అంతే. ఏంటంటే అక్కడ అణువులు డిసైడ్ చేసుకుని ఒకటి అతుక్కోవడం అంటుండేది వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అక్కడ అంటే సోల్ లెవెల్లో ఆ నిర్ణయం అయింది, అది నుంచి అది అతుక్కోవడం అంటే జరగట్లేదు అంటే చెప్తున్నారు. సో ఈ రకంగా ది లా ఆఫ్ రిపల్షన్ అంటున్నది పనిచేస్తున్నప్పుడు ఇది ఇక్కడ ప్రస్తుతం మనకి ది లా ఆఫ్ అట్రాక్షన్ ఇది సెకండ్ లా కింద చెప్పారు. ఇది పనిచేస్తున్నప్పుడు వీటి నుంచి అణువు నుంచే సోలార్ సిస్టమ్ దాకా, సూర్య గ్రహం దాకా, అక్కడ దాకా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది చోటు. అది సెకండ్ లా. ఇది సోల్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి లా ఇదంతా కూడా. థర్డ్ లా ఏంటంటే ది లా ఆఫ్ సింథసిస్ విచ్ విల్ గవర్న్ మ్యాన్ when he has arrived at the path of initiation, but which as it means has little in his development. పాత్ ఆఫ్ ఇనిషియేషన్ లో వీడికి ది లా ఆఫ్ సింథసిస్ అంటే ది లా ఒకటి పనిచేస్తుంది. అంటే వీటిలో లోవర్ ప్లేన్స్ లో నుంచి హయ్యర్ ప్లేన్ కి లిఫ్ట్ అప్ చేసి వీడికి చక్కగా సృష్టిలో ఉన్నటువంటి విషయాన్ని లేదా సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వీడికి దర్శనాత్మకంగా నిలవడానికి పనిచేస్తున్నటువంటి లా ఏమిటంటే ది లా ఆఫ్ సింథసిస్ విచ్ విల్ గవర్న్ మ్యాన్ వెన్ హీ హాస్ అరైవ్డ్ ఎట్ ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్ బట్ విచ్ యాజ్ ఇట్ మీన్స్ బట్ లిటిల్ ఇన్ హిస్ డెవలప్మెంట్. దాని గురించి వీడికి అంటే రియల్ పాత్ ఆఫ్ సింథసిస్ గురించి వీడికి చక్కగా తెలియాలంటే ఇంకా కొంత టైం పడుతుంది. దేర్ ఆర్ దెన్ ద 7 మైనర్ లాస్ విచ్ ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినది అది అయిపోయింది పాయింట్, ఒక్క నిమిషం ఆపుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి 3 లాస్ గుర్తుపెట్టుకోండి. ది లా ఆఫ్ ఎకానమీ, ది లా ఆఫ్ అట్రాక్షన్, ది లా ఆఫ్ సింథసిస్. ఈ 3 లాస్తో పాటు మనకి ఇంకొక 7 మైనర్ లాస్ అంటుంటే మనలో పనిచేస్తున్నాయి. ఆ 7 మైనర్ లాస్ ఏమిటంటే నెంబర్ 1 is the law of vibration, the atomic law of the solar system. The law of vibration అన్నారు first law. Second law ఏంటంటే the law of cohesion, an aspect of the law of attraction అన్నారు దాన్ని. తర్వాత థర్డ్ లా ఏంటంటే the law of disintegration. ఫోర్త్ లా ఏంటంటే the law of magnetic control, governing the control of the personality by the spiritual nature via the soul nature అన్నారు. మ్యాగ్నెటిక్ కంట్రోల్ అంటే ఒకటి ఫోర్త్ లా కింద పనిచేస్తాం. నెక్స్ట్ the fifth law is the law of fixation. By means of this law, the mind controls this and stabilizes. Law of fixation another. Tarata sixth law is the law of love, whereby the lower desired nature is transmuted. Seventh law is the law of sacrifice and death. Mottam is 7 laws ante. So in the చెప్పినటువంటి 3 laws, law of economy, law of attraction, law of synthesis. ఆ 3 laws plus ఇప్పుడు చెప్పినటువంటి 7 laws. మొత్తం ఇవన్నీ కలిపితే మొత్తం మనకు వచ్చినటువంటి అన్ని ఇవి 10 లాస్. సో వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే దీస్ 7 లాస్ కన్సర్న్ ది ఫార్మ్ సైడ్ ఆఫ్ లైఫ్. టు దీస్ 10 లాస్ మస్ట్ బి యాడెడ్ ది 7 లాస్ ఆఫ్ ది సోల్ విచ్ వీఆర్ హియర్. ఈ 10 లాస్కి మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి 7 లాస్ ఇవి కలుపుకోండి అన్నారు. టోటల్ 17 లాస్ అవుతాయి. సో ఈ 17 లాస్ ప్లస్ ఇంకొక లా ఉంది, అది చెప్తారు. Are here considering. These begin to play upon the man and produce his more rapid spiritual unfoldment after he has been subjected to the discipline of the probationary path or the path of purification. He is then ready to tread the final stages of the path. ఈ 17 లాస్ అంటే వీళ్ళు చక్కగా 17 స్టెప్స్గా వీటిని తెలుసుకోండి. తర్వాత 18th స్టెప్ ఒకటి ఉంటుంది. These 7 laws are the basis of all true psychological understanding, and when their influence is better grasped and will arrive at a real self knowledge, he will then be ready. అంటే వాడిలో సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానం
అంటే వీళ్ళు చక్కగా అవగాహన అంటే ఈ 17 లాస్ గురించి చక్కటి అవగాహన ఏర్పరచుకుంటే అప్పుడు వీటిలో ఎలా ఇవన్నీ కూడా ఈ లాస్ వీళ్ళలో పనిచేస్తున్నటువంటి విషయం వీడు చక్కగా దర్శించుకోగలుగుతాడు. ఎప్పుడైతే వీడి దేహంలో ఉన్నటువంటి విషయాన్ని వీడు చక్కగా దర్శించుకోగలుగుతాడో చోట్లో ఉన్నటువంటి విషయాన్ని వీడు చక్కగా దర్శించగలుగుతాడు. ఈ 17 లాస్ ఇవి ఎలా పనిచేస్తున్నాయి ఏమిటి అటువంటిది వీడు చక్కగా దర్శనం అవుతుంది. సో అందు గురించి ఈ 17 లాస్ గురించి మన కాస్మిక్ ఫైర్లో చెప్పారు. ఇప్పుడు ఈ 7 లాస్ గురించి కూడా మన కాస్మిక్ ఫైర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీటి గురించి అక్కడ మీరు తెలుసుకోండి వివరంగా అని చెప్తున్నారు మనకి. ఇదే మనకి మెసానిక్ దాంట్లో కూడా ఇది మనకి అనేక పేర్లతోటి మనకి చెప్తారు. మెసానిక్ అంటున్నది ఒక గ్రేట్ రిచువల్, చాలా సీక్రెట్ రిచువల్స్ అవి, సీక్రెట్గా నిర్వహించుకునేటువంటి రిచువల్స్, దాన్ని మెసానిక్ అని చెప్తారు మనకి. దాని గురించి ఇక్కడ కొన్ని పదాలు మాత్రం మనకి ఇచ్చారు. దిస్ ఈస్ ట్రూ విచ్ అది దే కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 గ్రూప్స్ ఆర్ డిగ్రీస్: ఎంటర్డ్ అప్రెంటిస్, ఫెల్లో క్రాఫ్ట్, తర్వాత మాస్టర్ మెసాన్ and the grouped degrees 4 to 17 in the Scottish Rite. Right. These 17 degrees prepare the man for the 4th or fundamental degrees taken by the man who is the master mason. ఇది మొత్తం ఇవి అంటే ఇదే డిగ్రీస్ గా అక్కడ వాళ్ళు చెప్తారు. 18 డిగ్రీస్ అన్నది ఈ డిగ్రీస్ గా వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ ఆఫ్, అంటే ఇదంతా కూడా సాధనకు సంబంధించినటువంటి విషయం. అనేక కోణాలు. అదే మనకు వచ్చేటికి మన పురాణాల్లో దీన్ని 18 అన్నటువంటిదిగా చెప్తారు, 18 అన్నటువంటిగా చెప్తారు. వీటినే ఈ 18 అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి విషయం మనకి ఏమని చెప్తారంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇవి మొత్తం 18 అని చెప్తారు. ఈ 18 కూడా చక్కగా మనకి సాధనకి వినియోగపడేటువంటివన్నీ కూడా. కనుక ఈ 18 కూడా చక్కగా మనం సాధనలో వీటన్నిటిని కూడా ఏకోన్ముఖం చేసుకోవడానికి సాధన అటువంటి చెప్తారు. దీన్నే మనకి మాస్టర్ గారు సాజిటేరియస్లో ఏమని రాస్తారంటే, మానవుడు సాధనలో ఉన్నటువంటి వాడు వీడికి ఏరిస్ నుంచి ధనస్సు, ధనస్సు నుంచి మళ్ళా మేషం, మొత్తం 18 స్టెప్స్. 18 స్టెప్స్ ఎప్పుడైతే వాడు కంప్లీట్ చేస్తాడో వాడు పరిపూర్ణుడుగా తయారవుతాడు. వాడు అప్పుడు భూమి మీదకి ఒక సేవియర్గా దిగి వస్తాడు అని చెప్పి అక్కడ విషయం మాస్టర్ గారు అక్కడ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మనకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు 18 దాని గురించి. ఇక్కడ అదే విషయం మనకి ఇందాక మనకి చెప్పినటువంటి 17 చెప్పారు కదా, ఈ 17 డిగ్రీస్, దీస్ 17 డిగ్రీస్ లీడింగ్ టు ద ఫస్ట్ గ్రేట్ స్టెప్ టేకెన్ బై ద రైజన్ మాస్టర్ ఆర్ సబ్జెక్టివ్లీ రిలేటెడ్ టు ద 17 laws which we have been considering. తర్వాత ఇది 17 laws అన్నారు. ఇందాక చెప్పినటువంటి 17 laws-నే ఇక్కడ 17 degrees-గా చెప్పారు. He has raised from the dead, he has been entered, possessed, passed, raised, and now can be perfected. వీడు ఒక పర్ఫెక్ట్ బీయింగ్ వీడు తయారవుతాడు. దాన్నే పరిపూర్ణుడిగా తయారవడం. దీన్నే మనకి ఏమని చెప్తారంటే, అర్జునుడు ఇక్కడి నుంచి వాడు మళ్ళా మేషం చేరతాడు. అర్జునుడు దానికి వాడు ఆయన ఎన్నో ఇవన్నీ కూడా చేరి అక్కడ అన్ని శస్త్రాస్త్ర విద్యలు ఇవన్నీ సంపాదించుకుని అవన్నీ తీసుకున్నటువంటి మళ్ళీ ఎక్కడికి వస్తాడంటే తన అన్నదమ్ములతోటి తను జీవించడానికి దిగి వస్తాడు అన్నటువంటి కథగా మనకు చెప్తారు. అంటే ఇవన్నీ ఈ కథ అంతా కూడా మనకి మహాభారతంలో ఇచ్చినటువంటి కథ అంతా కూడా హయ్యర్ థింగ్కి సంబంధించినటువంటి అదంతా కూడా కథ. మామూలుగా లోవర్ ప్లేన్స్కి సంబంధించినటువంటి కథ ఒక ఆస్పెక్ట్లో సాగుతుంటుంది. ఈ సాధనకు సంబంధించినటువంటి హయ్యర్ ప్లేన్స్కి సంబంధించిన కథ అంతా అక్కడ ఇచ్చారు మనకి. సో ఆయన అర్జునుడు అక్కడ తనకు సంబంధించిన శస్త్రాస్త్ర విద్యలు దేనికంటే వాడు ఒక సేవియర్గా దిగి వస్తారు. అదే మనకి ది సేవియర్ ఈస్ కమింగ్ అని చెప్తారు. ది 17 degrees లీడింగ్ టు ద ఫస్ట్ గ్రేట్ స్టెప్ అన్నారు. We have been considering there is a parallelism worth noting between the 18 laws. ఇక్కడ ఏంటంటే 18 laws ఏమిటంటే the 3 major laws of the universe. ఫస్ట్ మనం చెప్పుకున్నాం 3 major laws: law of economy, law of attraction, law of synthesis, the 3 major laws. తర్వాత the 7 minor laws of the solar system, అవి the law of vibration, the law of cohesion, the law of disintegration, the law of magnetic control, the law of fixation, the law of love, the law of sacrifice and death. ఇవి 7 minor laws of the solar system. తర్వాత the 7 basic laws of the soul. 7 basic laws: law of sacrifice, law of magnetic impulse, law of service, law of repulse. ప్రస్తుతం మనం 4th దాంట్లో ఉన్నాం. ఇవి 4, ఇంకొక 3 ఇందాక చెప్పుకున్నాం. ఇవి వస్తాయి భవిష్యత్తు. సో ఈ మొత్తం 17 అయ్యాయి ఇప్పటికే. తర్వాత ప్లస్
what we might call the great law of deity itself, the law of God's synthetic purpose అన్నారు. ఈ 17 వెళ్ళి ఒకటిలో కలిసిపోవడం అన్నది సరే దాన్ని 18గా చెప్తారు. వాడిని పురుషుడిగా చెప్తారు. అందులోంచి ఇది 18గా చెప్తాం మనం. ఇదంతా అక్కడ ఉండేటువంటి వాడు పురుషుడు. ఈ 17 కూడా వెళ్ళి వాటిలో కలుస్తాయి. అది 18వదిగా చెప్తాం. ఇది గాడ్స్ సింథటిక్ పర్పస్ అన్నారు దాన్ని 18th. సో మొత్తం 18. దాన్ని ఇంకొక విధంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ది 18 సప్లైన్స్ త్రూ విచ్ మ్యాన్ మేక్స్ హిస్ వే అన్నది. 18 సప్లైన్స్ ఉన్నాయి మనలో. ఏమిటి అవి? ది 7 ఫిజికల్ సప్లైన్స్, ఫిజికల్ ప్లేన్ లో 7 సప్లైన్స్ ఉన్నాయి కదా, మనకు తెలుసు కదా ఆల్రెడీ. అవి తర్వాత ది 7 ఆస్ట్రల్ ఆర్ ఎమోషనల్ సప్లైన్స్, మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ లో దెర్ ఆర్ 7 సప్లైన్స్. అవి తర్వాత అంటే ఈ ప్లేన్స్ మరి పేర్లు ఎట్లా ఎన్ని అంటే ఏం లేదండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన కాస్మిక్ ఫైర్లో ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం అంటే సపోజ్ ఆస్ట్రల్ ప్లేన్ లో 7 సప్లైన్స్ ఎలా మనకి గుర్తుంటాయంటే మీరు ఆస్ట్రల్ ప్లేన్ ని 7 ప్లేన్స్ కింద రాసుకోండి. 7 వేసుకుని ఏ ప్లేన్ అయినా సరే అది ఫస్ట్ ప్లేన్, దానిలో ఉండేటువంటి ఆ ప్లేన్ లో ఫస్ట్ ప్లేన్ ఈజ్ ద ప్యూర్. దాని నుంచి దాని యొక్క 7th ప్లేన్ ఈజ్ ద గ్రాసెస్ట్ ఆఫ్ దట్ ప్లేన్. మిగిలినవన్నీ కూడా ఇవన్నీ అంటే 6 ప్లేన్స్ వెళ్ళిపోతే ఒకటి ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేన్. దాని యొక్క గ్రాసెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద 7th ప్లేన్. మిగిలినవన్నీ కూడా దాని మధ్యలో ఉన్నటువంటి ప్లేన్స్. సో వాటిని ఎలా రాసుకోవచ్చు మనం? ఆస్ట్రల్ ఫిజికల్, ఆస్ట్రల్ ఆస్ట్రల్, ఆస్ట్రల్ మెంటల్, ఆస్ట్రల్ బుద్ధిక్, అలా మీరు కాంటు పేరు ఇవే పేర్లు అన్నింటిలో వర్తిస్తారు. సో ఈ పేర్లు ఇవి అసలు ఒక 7 ప్లేన్స్ గురించి మనం ఒక చక్కటి అవగాహన పెట్టుకోవడంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. 7th ఈజ్ ద గ్రాసెస్ట్, ఫస్ట్ ఈజ్ ద సబ్ట్లెస్ట్. సో వాటికి మధ్యలో ఆ ప్లేన్స్ కి సంబంధించిన విధానాలన్నీ కూడా మిగిలిన 5లో ఉంటాయి. ఇది విషయం. సో అందుగురించి ఇక్కడ 7 సబ్ప్లేన్స్ ఆఫ్ ది ఆస్ట్రల్ ప్లేన్, 7 సబ్ప్లేన్స్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ మేక్స్ 14. తర్వాత 3 ఈ మెంటల్ ప్లేన్ లో వచ్చినప్పటికి వీడు 4 సబ్ప్లేన్స్ ఉన్నాయి. 5th దాంట్లో ఈగోయిక్ ఉంటుంది. సో ది 4. సో ఈ 4 ప్లస్ ఇవి 18 అయ్యేవి. ది 4 లోవర్ మెంటల్ సబ్ప్లేన్స్ అన్నది. ఇది 18 సబ్ప్లేన్స్. ఇది 18 సబ్ప్లేన్స్ లో వీడు సాధన అంటే జరుగుతుంది. సో వీటిలో ఆత్మ అనేటువంటిది, ఈగో అనేటువంటిది ఎక్కడ తెలియబడుతుంటే మెంటల్లో 5th సబ్ప్లేన్ ఇస్ దట్. 18 వీటిలో జరిగేటువంటి సాధనగా వీటికి చెప్పారు. ఇందాక చెప్పుకున్నటువంటి 18 ఈ 18గా మనం తెలుసుకోవాలి. తర్వాత 3rd పాయింట్ వచ్చేటికి ది 18 degrees in masonry from that of the entered appearance to that of the perfect initiate of the Rose Cross chapter, Rose Croix chapter. సో 18 degrees గా చెప్తారు ఈ మేసన్లో. అది ఇక్కడ 18గా చెప్పారు. తర్వాత 4th గా ఏమని చెప్తున్నారంటే ది 18 centers of force with which the spiritual man has to work. మానవుల్లో 18 సెంటర్స్ అంటే ఒకటి ఉన్నాయి. అవి ఏమంటే చెప్తున్నారు. ది 7 centers in the etheric body, the 7 centers in the astral body, the 3 rows of petals in the egoic lotus, the jewel in the lotus. వీటిలో 7 centers ఉన్నాయి. తర్వాత 7 మైనర్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత వీటిలో తెలియబడేటువంటి ఈగోయిక్ లోటస్ లో ఉండేటువంటి 3, ఈగోయిక్ లోటస్ లో మధ్యలో ఉండేటువంటి ద జెవెల్ ఇన్ ది లోటస్. అది మొత్తం 14 + 3 + 1 దట్ ఈస్ 18. ఈ 18 గుర్తుపెట్టుకోండి అన్నారు. అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ సింబాలిక్ రిలేషన్స్ విల్ డూ మచ్ టు క్లారిఫై. అంటే మీరు ఈ 18లో ఏ విధంగా మీరు అండర్స్టాండ్ చేసుకున్నా ఒకే ఒక స్థితిలోకి వస్తాం. 18 స్టేజెస్ ఇన్ మెసానిక్ గా మీరు 18 degrees మీరు క్రాస్ చేసి వెళితే ది స్టేట్ ఒకటే. లేదా ఇప్పుడు చెప్పినటువంటి 7 సెంటర్స్, 7 మేజర్ సెంటర్స్, 7 మైనర్ సెంటర్స్ అండ్ ఈగోయిక్ పోర్టల్లో 3 rows ఆఫ్ పెటల్స్ అన్ఫోల్డ్ అవ్వడం, తర్వాత జెవెల్ అన్నటువంటిది అన్ఫోల్డ్ అవ్వడం. ఇది 18గా చెప్పారు. అది ఒక విధానంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లేదా ఇందాక మనం చెప్పుకున్నటువంటి 3 బేసిక్ లాస్, 7 మైనర్ లాస్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ప్లస్ 7 laws which we are reading about the soul. ఇది ఇలా చదువుకున్నా సరే మీరు అదే స్థితికి వస్తారు. ఇది ఒక్కొక్క విషయం అదే స్థితికి సంబంధించినటువంటి అనేక కోణాల్లో చెప్పబడినటువంటి విషయం. ఇది of the symbolic relations will do much to clarify the way of the soul in body and will constitute the basis of all true esoteric psychological study. So దీంతో ఇది అవుతుంది. The law of
రిపల్స్ అండ్ డిజైర్. సో లా ఆఫ్ రిపల్స్ అంటుండే దాని యొక్క ఇంట్రడక్షన్గా మనం ఇదంతా చదువుకున్నాం. దీన్ని 3 లాస్ కింద మనం చదువుకుంటాం అని చెప్పుకున్నాం మనం. అది అందులో ఫస్ట్ లెసన్ ఏమిటంటే ది లా ఆఫ్ రిపల్స్ అండ్ డిజైర్. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో మనం చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.